జాగ్రత్తగా రాబో జీవిత కాల విశేషములను మనం ధ్యానించుకోవలసిన వారం. దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కృప, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయనా, నీ బంగారు పాదాలకెనలేని స్తుతులు 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 స్తోత్రాలయ్యా. నాయన, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని, నోటి బోరగా చేసుకుని నీవు మాట్లాడు అయ్యా. నువ్వు మాట్లాడితే మేం బ్రతుకుతాం. నువ్వు మాట్లాడితే మేం బ్రతుకుతామయ్యా. నీ మాటల్లో జీవం ఉంది. అలాగే నాయన, వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి నాయన, నీ రాకడ కనునిత్యము దినదినము మమ్మలను హెచ్చిస్తూ బలపరుస్తూ దీవిస్తున్నావని ఎరిగి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ రాకడకు సిద్ధము చేయమని అల్పుణ్ణి, అయోగ్యుని నాయన, నీ పాదాల చెంత నీ ఆత్మతో, బలముతో, శక్తితో మానవహితమైన ఒక్క మాటయు రాకుండా నీవే మాట్లాడి మహిమ పొందమని నా ప్రభు యేసు క్రీస్తు నామములో అతి వినయంగా కృతజ్ఞతాస్తుతులతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇది నాన్న ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమును మనము కూలంకషముగా ధ్యానిస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చాలు. పరలోకమా, పరలోక నివాసులారా, ఈ మాటను కొంత మేరకే మీతో పంచుకున్నాను. పరలోకము అన్నప్పుడు పరలోకము వాటి స్థితిగతులు. పరలోకము అనగా పైనున్న లోకము కనుక ఈ పైనున్న లోకమును దేవుడు ఎన్ని భాగాలుగా చేశాడు, ఎవరెవరు ఎక్కడెక్కడ నివాసాలు ఉంటూ ఉన్నారో వాటిని నేను మీ ముందు ఉంచాను. అయితే వాటి స్థితిగతులను ఇంకా మీతో పంచుకోలేదు. ఎందుకంటే ఈ భూమి, దీని మీద పరిస్థితులను, మనము రాబోయే పరిస్థితులను కూడా దేవుని ఏర్పాటు ఏమిటో మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనలో ఒక ఆలోచన, ఈ భూమి మీద మనం ఇలా బతుకుతాం కదా, బ్రతికిన తర్వాత చనిపోతాము. ప్రతి మనుష్యుని ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. ఈ చనిపోయిన తరువాత ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ దేహము మన్ను నుండి తీయబడ్డది కదా, అది ఎక్కడ చేరుతుంది? మట్టిలో కలిసిపోతుంది. అది శాశ్వతముగా మన్నులో కలుస్తుందా లేదా? కలుస్తుంది. ఇలా అనేకులు అనుకుంటూ ఉంటారు. మనం అనుకోవటానికి వీలు లేకుండా ఒక్కసారి యోబు గ్రంథము 19 అధ్యాయం 25లోనో లేక 25:19లోనో ఒక వాక్యము యోబు ఒక సత్యాన్ని తెలియచేశాడు. అయితే ఆ, నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. ఇది జరిగింది కాదు,
జరగబోయేది తెలుపుతున్నాడు. ఒక మనుష్యుని మరణం తరువాత జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో మానవులిగా, విశ్వాసులుగా మనము గుర్తించాలి, తెలుసుకొని తీరాలి అని దేవుని ఉద్దేశం. అందుకే కొన్నింటిని కమ్మని స్వార్థలుగా చూపిన దేవుడు మరికొన్ని వాటి లోపల నుంచే దేవుని మర్మములు అని వాటికి పేరు. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తిలో నివాసం ఉంటూ ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు చాలామంది లోక జ్ఞానము, దేవుని ఆత్మ కొరవడిన వారు దేవుడిని దేవతగా మరుస్తారు, దేవతగా పలుకుతారు. ఎలాగా? పరిశుద్ధాత్మ వచ్చింది, పూనింది అన్న రీతిలో అదుగు ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది, వచ్చింది, వచ్చింది. వచ్చింది అంటే అబ్బాయి అమ్మాయి కింద వస్తాడా? అమ్మాయి కిందే వస్తాయి. ఇప్పుడైతే మన గ్రూపులో అటు వారిగా ఎవరు లేరని నమ్ముతూ దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మనతో, మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఈ మధ్యలో ఉన్న ఆయన మనలోనికి వచ్చినప్పుడు, అనగా ఎవరైతే ఆయనను అడుగుతూ స్వీకరిస్తున్నారో వారి లోపల ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. హృదయమును ద్వారము యొద్ద నిరంతరము తట్టుతూనే ఉంటాడు. ఆ ఆత్మ మన లోపల ఉండి దేవుని మర్మములను కూడా పరిశోధిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన దేవుని ఆత్మయే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు పరిశోధన చేయాలి అంటే, మనలో ఉన్నాడు, మనము కూడా ఆత్మ పూర్ణులమై రాబోవు యుగ సంబంధమైన ఆ శాశ్వత రాజ్య ఛాయ ఇప్పుడే తెలుసుకోవాలి. అప్పుడు నీవు ఈ లోకము దాని నటనను పక్కన పెట్టి పరలోకపు యొక్క స్థితులను నీవు గుర్తించగలుగుతావు. ఎంతటి గొప్ప దేవుడు! హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద జీవితాన్ని బట్టి ఇప్పుడు చదవమ్మా 19:25 మరలా సగం చదివావు కదా. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత ఆ శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు. తర్వాత ఆయన భూమి మీద ఆయన నిలుచుననియు ఒక దినము భూమి మీదకొచ్చి నిలుస్తాడనియో నేను ఎరుగుదును. ఎరుగుదును. మీకు తెలియడంలా నాకు తెలుసు. యోబు మాట. కాబట్టి నేను మనం అనుకుంటున్నాము ఈ చర్మము సీకిపోతుంది, ఈ చర్మము మన్ను గనక మట్టిలో కలిసిపోద్ది, శాశ్వత కాలము ఈ దేహము మన్నే కనుక మట్టిపోద్ది అని మీరు నేను అనుకుంటుంటే, ఆయన అంటాడు, నా సహోదరులారా మీరెలా ఉంటారో నేను ఆమెను నుంచే తీయబడ్డాను కదా. ఇప్పుడు నేనేమైతానో ఒక ప్రవక్తగా దేవుడు తన ఆత్మ ద్వారా పలికిన మాటను చూపుతున్నానంటూ ఆ విధంగా అంటున్నాడు. నేను ఎలా లేస్తానన్నాడు? శరీరముతో. ఈ చర్మము చీకుబొట్టుద్ది. మరణం తర్వాత యేసయ్య రాకడొచ్చే వరకు కూడా
ఈ చర్మము మన్నులో మన్నై పురుగులు తింటూ ఉన్నాయి. ఆ తర్వాత పురుగులాయుష్షు తీరాక అవి కూడా మన్నుగా మార్చబడతాయి. సమస్తము మన్నైపోతుంది. ఒక దినం ఆయన వచ్చినప్పుడు ఈ శరీరము తిరిగి లేపబడుద్ది. అంటే ఇక మీదట మనము మొన్నైనది శాశ్వత కాలము తిరిగి మన్నవుతుందని ఎప్పుడైనా అనుకుంటే అది పొరపాటు అంటారా, కరెక్ట్ అంటారా? ఇక పొరపాటు. కరెక్టే అండి. కరెక్ట్ అయితే యేసయ్య భూమి మీదకి ఇక రావలసిన అవసరమే లేదు. ఆత్మ శరీరం. ఈ శరీరమే మన్నులోనికి వెళ్ళిన ఈ దేహమే తిరిగి లేపబడుతుందని, ఈ మన్ను తిరిగి అప్పగిస్తుందని అనేక ఆధారాలు మనకి తెలుపుతున్నాడు. గ్రహించలేక ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ క్లారిటీ చెబుతాను. ఆ భ్రమ నుంచి మనము బయటికి రావాలి. యేసయ్య నన్ను పోలి నడవమన్నాడా, లేదు మీకొక మార్గము నాకొక మార్గం అన్నాడా? నన్ను నన్ను పోలి నడవమన్నారు. అంటే క్రీస్తుని పోలి నడుచు మనము, క్రీస్తు జీవితం ఏ రీతిగా సాగి ఉన్నదో భూమి మీద అలాంటి జీవితమేగా మనది కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన శరీరము మన్నులోనికి శాశ్వతంగా ఉంచబడింది కదా. లేదండి. అదేంటి మరి నీకు లెక్క ఎస్ఐకో లెక్క పెట్టాడంటారా? అంటే యేసుక్రీస్తు, జాగ్రత్తగా గమనించండి, యేసయ్య చనిపోయాడు, యేసయ్యగా చనిపోయాడు. మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు వీళ్ళిద్దరూ ఒకటేనా? ఈ వాక్యములో వివాదాన్ని బట్టి నేను 4 అధ్యాయాలు వదిలిపెట్టాను. నేను మరలా చెప్తున్నాను, యేసు అనేది ఒక పేరు. నా పేరు జీవన్. ఇదిగో చదివే అమ్మాయి పేరు అనిత. వాళ్ళ నాన్న పెట్టాడు. మేలైనటువంటి జీవితము కావాలని ఆశించి పెట్టింది. నా పేరు సార్థకమయ్యేది ఎప్పుడు అంటే, నేను జీవన జ్యోతిగా అనేకులకు వెలుగిచ్చిన నాడు సార్థకం చేస్తాను. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా యేసు అనే మాటను రక్షకుడు, అదే మాట ఇమ్మానుయేలు, దేవుడు మనకు అని పలికాడు. దానిని ఎప్పుడు సార్థకం చేసుకున్నాడు యేసయ్య? ఆయన దేవుడే, ఆయన ప్రభువే, కానీ సార్థకము చేసింది ఎప్పుడు? అప్పుడు ఆ సార్థకత పేరే క్రీస్తు. ప్రభువుగా ఈ యేసుని దేవుడు ప్రభువుగా లేపెను. అంటే క్రీస్తుగా నియమించెను. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పుడు నేను అంటాను, యేసయ్య చనిపోయాడు, ఆయన ఆత్మ శరీరంతో లేచాడు. వెరీ గుడ్. ఎప్పటి వరకు? మహిమా శరీరము పొందు వరకు. వేకువనే లేచాడు, వెంటనే తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆ వెళ్ళబోయే ఇన్ బిట్వీన్ మధ్యకాలంలో ఒక ఆమె ఏడుస్తుంది. అయ్యో ఏమిటి?
అప్పుడు అంటాడు, అమ్మా నువ్వు ఆమె నన్ను తాకమన్నాడా? లేదు లేదు. ఎందుకని? తండ్రి తన తండ్రి యొద్దకి వెళ్ళాలి. పరిశుద్ధంగా అప్పుడు ఏ తండ్రి వద్దకు శరీరంతో వెళ్ళాలి. ఉన్నాడు? మార్పు చెంది ఆత్మతో నింపబడి. అది చక్కగా చెప్పారు ఆ సహోదరి. అప్పుడు ఆయన ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ముట్టుకోవద్దని. ముట్టుకోవద్దు అంటే ఈ దేహము మొత్తముగా 3 విభాగాలుగా ఏర్పాటు చేశాడు దేవుడు. ఒకటి శరీరము, ఈ శరీరము అనగా ప్రకృతిది, భూ సంబంధమైంది, మీరు గ్రహించాలి జాగ్రత్తగా. రెండోది ఇందులోనే ప్రాణముగా పిలువబడుతున్న ఊపిరి లేక దానికి పెట్టబడిన మరి యొక్క పేరు, స్పష్టత కలిగిన పేరు ఆత్మ శరీరం. శరీరం. రక్తము రూపములో దానిని రంగరించి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మూడోది ఉంది, ఇంకో శరీరం. మహిమా శరీరం. అది తండ్రి మనకు అనుగ్రహించేది. ఇప్పుడు యేసయ్య నన్ను తాకద్దు, నేనింకా తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రి నన్ను అంగీకరించాలి. అందుకనే మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడు అని ప్రకటన 1లో స్పష్టపరిచాడు. అంటే తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి ఈ మహిమా శరీరాన్ని యేసుక్రీస్తుకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నేల మీద ఉన్న ఈ శరీరమే, ఈ ఎముకలే, ఈ మన్ను కలిసిన ఈ దేహమే కన్వర్ట్ అయింది. ఏ శరీరంగా? ఇప్పుడు మహిమా మహిమా శరీరం. శరీరం. ఇప్పుడు ఆయన శరీరము మహిమా శరీరముగా మార్చబడిద్దండి. మన దేహము మాత్రము శాశ్వత కాలము మన్ను గనక మట్లో దూరుందండి, పురుగులు తినేసి ఇక చీచీచి అంటారా? లేదండి. కూడా నీ మహిమా శరీరం కూడా ఏమవుతుంది? మహిమా శరీరంగా ఆత్మ శరీరమై ఆత్మ శరీరంగా మరి మారుతుంది. మొన్నైనది ఇక మట్టి అయిపోద్ది అన్నారు ఎవరు? ఆ, అంటే వ్యత్యాసం గుర్తించారా? ఆ, యేసయ్య ఈ భూమి మీదకొచ్చి మనుష్య జ్ఞానముతో వివేచన లేక శాశ్వత కాలము ఈ మన్నులో కలిసిపోతుంది అని ఈ లోక ఆచారాలలో మునిగి తేలువారలారా, నీ ప్రాణమునకు మన్నుకు ఇస్తూ ఉన్నాను, తరువాత నరులారా తిరిగి తిరిగి రండని రమ్ము అని పిలుస్తున్నాడు. ప్రకటిస్తూ ఉన్నాను. అంటే ఈ మన్ను క్షయమైన ఈ మన్ను అక్షయతను పొందును. 5 అంశాలు అక్కడ రాశాడు రోమాలో. 5 అంశాలు. 1 కొరింథీ 15లో రాశాడు, మన్నించాలి 50 నుంచి. ఎంత కమ్మని మాట అది! లోకానికి ఇవ్వని భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. అంటే ఒక మాట స్పష్టము, క్రీస్తుని నేను పోలి నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడవాలి అని పౌలు స్పష్టపరిచాడు. ఆయన పోలిక నీవు నేను. ఈ సృష్టికి ఆయన పెట్టిన క్రమము ఈ రీతిగా పెట్టాడు. అలా కాదేసయ్యా, నీకు తెలీదయ్యా, ఈ మన్నులో శాశ్వత కాలం ఉంటదయ్యా అని ఇక మనము అన వీలు లేదు. అలా అనేటట్లుంటే యేసయ్యకొక నీతి, నీకొక నీతిగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకంటే సృష్టిని సృజించిన సృష్టికర్త ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు కాదు, తండ్రి నిర్ణయాధికారి, సర్వాధికారి. ఆయన ఆలోచన చేశాడు. అక్కడ
పక్కనే భూమి మీదకు రాక మునుపే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనకు పెట్టబడిన మరి ఒక పేరు ప్రధాన శిల్పి. శిల్పి తండ్రి ఏ రూపాన్ని చెక్కమన్నాడో, ఏ పోలిక ప్రకారముగా ఏ యొక్క స్వరూపమును కావాలన్నాడో ఆ ప్రకారముగా సృష్టిని చెక్కుతూ 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 సమస్తము సంపూర్ణము చేసిన వాడు ఆయన ప్రధాన శిల్పి. ఈ చేయబడిన ఈ సృష్టి సుందరమైన ఉద్యానవనాలతో చక్కని నిర్మాణాన్ని చేశాక దీనిని కాసేటటువంటి బాధ్యత తండ్రి యొక్క ఆత్మగా పిలువబడుతున్న మన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిచ్చాడు. ఈ ఆత్మ ఏ వ్యక్తి రక్షించబడి ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి దేవుని ఆత్మతో దినము నీవు నేను నడుస్తూ ఉన్నామే, అట్టి వారిని మొదట నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మొదట నడిపిస్తాడు. ఈ నడుస్తూ నీవు ఆయనతో ఏక మనస్సు పరలోకపు వాటి మీద ఆసక్తి పొందే కొద్దీ ఆ మధ్యలో ఉన్న ఆయన నీ చేతిలో చేయి కలుపుతాడు. నిన్ను ఆత్మ సంబంధిగా మారుస్తాడు. వాక్యపు ఆసక్తిని కలిగిస్తాడు. ఆ తరువాత నీలో ఆయన గుడారమే. నీ హృదయం అనే తలంపులలో ఆయన నిత్యము ఉండి అనేక అంశాలను ఆయన నీలో నుండి ఎందుకు నిన్ను సంపూర్ణుని చేయడానికి. ఎప్పుడైతే నీవు దినదినము సంపూర్ణత చెందుతావో అతడు నడవవలసిన సేవ చేయవలసిన దినాలు సంపూర్ణమైనప్పుడు ఇక్కడ అవసరం లేదు, ఇక పదాన్ని తీసుకుని వెళ్ళడానికి సన్నాహం చేస్తాడు. అంటే ఈ నేల, ఈ మన్ను, ఈ మట్టిలో కలిసిన ఈ శరీరము తిరిగి మన్ను అప్పగిస్తూ ఉంది ఒక దినమున అని స్పష్టపరిచాడు. ఈ అప్పగించబడిన తరువాత ఈ దేహము అదుగో మహిమా శరీరము ధరించుకొనుటకు ఏర్పాట్లు చేశాడు. ఈ మన్నిక శాశ్వతంగా మట్టిలో ఉంటుందా? లేదు. పొరపాటునైనా ఇక ఉండదు. ఇది విశ్వాసి జీవితములో ఒక గొప్ప నిరీక్షణ. విశ్వాసికి ఇచ్చిన, అందుకనే ఒక మర్మమును మీకు చెప్పుచున్నానని పౌలు ఆ రోజున పలుకుతూ ఉన్నాడు. మనమందరము నిద్రించము. 1వ తెస్సలోని పత్రిక స్పష్టంగా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 15 నుంచి తెలియచేస్తున్న మాట, మనము నిద్రించము. ఇంకొకరున్నారు ఆల్రెడీ ఇప్పుడు చచ్చిపోయిన పరిశుద్ధులు. వారు చనిపోయి వారి దేహాలు మట్టిలో ఉన్నాయి. ఒకరు తోమా లాంటి ఆ కాలంలో ఉన్నవారు ఉన్నారు. ఆ తర్వాత కొన్ని 2000 సంవత్సరాలుగా ఉన్నారు. వారందరూ ఈ శరీరము మన్నులో కప్పివేయబడి వారు మరి ఒక శరీరముతో అక్కడున్నారు. వారికి మాత్రము ఈ 2000 సంవత్సరాల కాలము వరకు మరణించిన వారు ఆత్మ శరీరముతో నెమ్మది పొందుతున్నారు గనుక వారికి మరి ఒక దినం ఏర్పాటు చేశాడు. ఆ దినము మహిమా శరీరపు దినం. అదెప్పుడు? ఆయన రాకడ. అందుకని క్రీస్తు నందు మృతులు మొదట
దాన్ని లేదు. లేస్తారు లేతురని. లేస్తారు ఎందుకు లేస్తారు అంటే వారు ఇంకా మహిమా శరీరము ధరించలేదు. యేసునందు మృతులు అనలేదు, క్రీస్తునందు మృతులు. చూసారా? క్రీస్తునందు. ఎందుకంటే యేసుగా ఆయన లోకానికి వచ్చాడు. అది ధర్మశాస్త్రమునకు చెందిన కాలం. ఆయన కలువరి శిలువ మీద యాగము చేసి తండ్రి ఉద్దేశమును సఫలము చేసి మరణించిన తరువాత దేవుడు ఆయనను మృతులలో నుండి లేపుట ద్వారా ఆయనను క్రీస్తు అని ప్రకటించాడు. ఆయనే క్రీస్తు. యేసుని దేవుడు క్రీస్తుగా ప్రకటించాడు. ఈ క్రీస్తునందు మృతులు అనగానే ఆయన పునరుద్ధానము నుండి ఈ రోజు వరకు. యేసునందు మృతులంటే ఇప్పుడెవరు? ఎందుకంటే యేసునందు మృతులను దేవుడు వెంట పెట్టుకొని తీసుకొని వచ్చును. లేఖనము స్పష్టం చేసింది. ఈ వెంట పెట్టుకొని వచ్చేదెవరు మరి? యేసునందు మృతులు. వాళ్ళెవరు? ధర్మశాస్త్రం అంటారు. ఆదాము నుంచి గుడ్. ఆదాము నుండి క్రీస్తు పుట్టే వరకు తిన్నప్పుడు వరకు అంటే ఉన్నవా చనిపోయిన యేసు క్రీస్తు పునరుద్ధానుడైనటువంటి దినము వరకు వీరు యేసునందు మృతులు. యేసు మరణించి తిరిగి లేచి సర్వాధికారిగా నియమించబడ్డాడు తండ్రి చేత. అప్పుడు ఆయన క్రీస్తు అనే నామము కలిగిన ధరించిన వాడై ఉన్నాడు. అది భూమి మీద మనకు తెలుపుటయే ఆయన ఉద్దేశం. ఇప్పుడు క్రీస్తునందు మృతులు ఈ 2000 సంవత్సరాల కాలములో 2 భాగాల జనాంగాలను చూపుతూ ఒకరు మృతులు అన్నాడు. ఇప్పుడు మన పూర్వీకులు దైవజనులు ఎంతమంది లేరు? మన కళ్ళ ముందే మరణించిన గొప్ప గొప్ప సేవకులు వీళ్ళందరూ కూడా క్రీస్తునందు మృతులు. ఈ క్రీస్తునందు చనిపోయి నిరీక్షిస్తూ ఉన్నారు. వీరి శరీరము భూమి కప్పివేసింది. వీరు ఆత్మ శరీరముతో పరదైస్సులో నెమ్మది పొందుతున్నారు. ఒక దినము దేవుడు యేసుక్రీస్తుని పంపుతూ ఉన్నాడు, లేక ఆయన వస్తూ ఉన్నాడు. ఆ యేసునందు మృతులతో కలిపి ప్రభువు 3వ ఆకాశమునకు వస్తూ ఉన్నాడు. ఈ 3వ ఆకాశమునకు రాగానే అక్కడ నెమ్మది పొందుతూ ఉన్న ఈ 2000 సంవత్సరాల కాలమందు మృతి నొందినటువంటి పరిశుద్ధులందరూ లేపబడతారు. ఆల్రెడీ లేచిపోయారు కదా. అంటే వారి శరీరములు ధరించుకొనడానికి ఈ భూమి మీదకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి చదవండి ఆ మాటను. 1వ తెస్సలోనికీయ పత్రిక 4వ అధ్యాయము 13 లేక 15 నుంచి ఆ మాటలు ఒక్కసారి గమనించండి. సహోదరులారా, ఆ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిరీక్షణ లేని ఇతరులు, లోకస్తులు, వాళ్ళకి తెలియదు సహోదరులారా, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు. కానీ నేను మీకు తెలుపుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. నీవు ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు, నీ బిడ్డలు చనిపోవచ్చు. ఏ వ్యక్తి నా రక్తముతో కడగబడి ఉన్నారో వారి ప్రాణమును నేను నా కవిలలో భద్రపరిచాను. ఆ కవిలకు నీవు ఊహించుకో, నీవు ఆ కవిల భద్రము చేయబడిన కవిల ఆ యొక్క పరదైస్ దాస్తూ ఉన్నాడు. ఒక దినము నేను రాగానే నా తండ్రి కుడి పార్శ్వమునకు శిలువయాగము చేసి వెళ్ళాను,
తిరిగి నేను వస్తాను. ఎక్కడికి వస్తానో తెలుసా? ఈ ప్రజల యొద్దకు వస్తాను. రాగానే అప్పుడు ఆ ప్రజలు ఒక ఇండికేషన్, వచ్చావయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు? వచ్చాను కదా, నేను వచ్చాను, నీ ప్రాణం అక్కడ ఉన్నది అండగా నీ దేహం అక్కడ నలిగిపోతూ ఉంది, ఆ దేహాన్ని తెచ్చుకో. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చదువమ్మా. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఆ, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని ఇక్కడ వచ్చును. చూడండి, యేసునందు నిద్రించిన వారు క్రీస్తునందు కాదు. యేసు క్రీస్తు ఒక్కడేనా? ఒకడే. మరి ఈ ఒక్కడే. మాట ఎందుకన్నాడు? ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తునందు నిద్రించిన వారిని పెట్టుకొని వస్తాడా దేవుడు? క్రీస్తునందు నిద్రించిన క్రీస్తునందు వారిని, మృతులైన వారు యేసునందు నిద్రించిన వాళ్ళని పెట్టుకొని వచ్చేది. క్రీస్తును అవునా? మళ్ళీ చదువమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల చూడండి, యేసు మరణించి లేచాడు. యేసుగా మరణించాడు, క్రీస్తుగా లేచాడు. లేచారు. ఇప్పుడు లేచిన తరువాత ఆయన మనకు యేసుక్రీస్తుగా కనిపిస్తూ ఉన్నాడు. మనకు ఆయన యేసుక్రీస్తే, ఆయన ప్రభువే, ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవుడే. కానీ మనకు ప్రత్యక్షతే ప్రధానమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు తండ్రి? చూడు, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఎవరి దేవుడు యందు? ఆగమ్మ, ఇందాక క్రీస్తునందు అన్నారు, అది చదివిన తర్వాత కూడా. యేసునందు మృతి చెంది క్రీస్తునందా యేసునందా? యేసునందు నిద్రించిన అంటే ఇప్పుడు యేసునందు. ఎప్పుడు? ఆ బాలుడుకు సున్నతి చేసి గాబ్రియేలు దూత ప్రకటించినట్లు యేసు అను పేరు పెట్టిరి. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా ఇమ్మానుయేలు, యేసు అనగా మనకు దేవుడు తోడు. ఫిక్స్. అయితే అది నెరవేర్చింది రక్షకునిగా ఎప్పుడు? కలువరి యాగములో నెరవేర్చి దానిని ముద్రించాడు. ఈ యేసే క్రీస్తు, యేసే ప్రభువు. ప్రియ దైవజనమా, అంటే ఈ దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసునందు నిద్రించిన వారిని వెంటబెట్టుకొని వచ్చును. అంటే క్రీస్తు పూర్వము ఆదాము నుండి, అజ్ఞాన కాలము నుండి ధర్మశాస్త్ర కాలము వరకు, యేసుక్రీస్తు కాలము వరకు ఒక భాగాన్ని చేసేసాడు. అనేక కాలాలు ఉన్నాయి, యుగాలు ఉన్నాయి. అయితే అటన్నిటిని ఏకం చేసి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా క్రీస్తు శకములో ఉన్నావు, క్రీస్తు పూర్వములో నీవు లేవు. ఇప్పుడు ఈరోజు ఏ సంవత్సరం అంటే 2025 అంటాం. ఏ శకమా? క్రీస్తు శకము అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తు రారాజు శకం. ఇది మహిమాన్వితుడైన పునరుద్ధానుడైన యేసు, పునరుద్ధానుడైన యేసు. ఆ రోజున పునరుద్ధానుడు కాని యేసు. ఎంత వ్యత్యాసం! దేవుడు యేసు యొద్దకు లేపబడిన వీరిని వెంటబెట్టుకొని వచ్చును. అప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇక్కడ వరకు అర్థమైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 దేవుడు ఒక గొప్ప ప్రణాళికను పెట్టాడు. నీవు నేను మన కోసము పెట్టిన ప్రణాళిక, ఉద్దేశాలు మనము గుర్తించినప్పుడు, నా దేవుడు ఎంత గొప్పవాడు,
ఎంత మహిమాన్వితుడు అని ఆయనను నిత్యం ఇంకా ఆయన కృపను ఆరాధిస్తూనే ఉంటాం. ఇప్పుడు చదవమ్మా. మేము ప్రభువు మాటను బట్టి మీతో ఎవరి చెప్పు మాటని? ప్రభువు మాటను ఇప్పుడు ప్రభువు అంటే యేసుగా చూస్తావా, క్రీస్తుగా చూస్తావా? క్రీస్తుగా చూస్తాం. అది ఎందుకని క్రీస్తుగా నువ్వు చూసావంటే ఆ యేసయ్య చనిపోయి మరణాధికారాన్ని చేపట్టి పునరుద్ధానుడైన క్రీస్తు నీలో నాలో. అందుకనే క్రీస్తు మాటను బట్టి లేక ప్రభువు మాటను బట్టి మేము చెప్తున్నది యేసు మాటని అనలాయిక. ఏ మాటను బట్టి? ప్రభువు యేసు నేడేమై ఉన్నారు? మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు. వాళ్ళ నుంచి తిరిగి లేచి ఏమై ఉన్నాడు? ఏ పేరు? క్రీస్తు క్రీస్తు అనగా అన్నగారు ఎన్నిసార్లు చెప్పాడో, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషేకము. క్రీస్తుగా అభిషేకము, రాజుగా అభిషేకము, సింహాసనాధీనుడిగా ఒక అధికారం. ఇది పునరుద్ధానుడైనప్పుడే కలిగింది. ఇప్పుడు నీవు నేను పునరుద్ధానుడైన క్రీస్తుని, ఈ పునరుద్ధానుడైన యేసుని ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. బిఫోర్ క్రైస్ట్ని, ఆఫ్టర్ క్రైస్ట్కి మనము మెలకువ కలిగే చూడాలి. ఇప్పుడు దేవుడు వెంట పెట్టుకొని వస్తాడట ఎవరిని? యేసునందు. ఇప్పుడు అబ్రహాము యేసునందు మరణించాడా, క్రీస్తునందు మరణించారా? ఎవరినందు మరణించారు? ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, వీళ్ళందరూ యేసునందు వీళ్ళను ఆయన పునరుద్ధానుడయ్యాక, ఆయన పునరుద్ధానుడై క్రీస్తుగా లేచిన తరువాత వీళ్ళను కూడా సమాధులను తెలిచి యేసునందు నిద్రించిన వీళ్లను ఆయన క్రీస్తుగా నిరూపించబడి వాళ్ళను కూడా లేపేశాడు. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు. అది మొత్తం 27:62 ఇదే మాట ఉంటుంది. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అంటే ఇప్పుడు ఇక్కడ భూమి లోపల బండలు బ్రద్దలైపోయినాయి. ఎందుకో తెలుసా? పాతాళము కొన్ని వేల సంవత్సరాలుగా వాడి సంఖ్యలతో బిగేశాడు. సాతాను వాడి దూతలు కబంధ హస్తాలలో మూయబడ్డ వాళ్ళను ఆ బండలు బ్రద్దలు చేశాడు. ఒక్కసారి భూకంపము, మహోభూకంపము, ఒక్కసారి బండలు పగిలిపోయినాయి. అంటే వాడు బండల కింద ఎంత కప్పివేసుకున్నాడో వీళ్ళని. వాడి సంఖ్యలను విరిచి వాడి అధీనములో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని అలా తీసుకుని వెళ్ళాడు. అది యేసునందు ఆదాము నుండి ప్రభువు వరకు ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇందాక చదివిన 1వ తెస్సలోనికి ఇప్పుడు చదువు. ఈ దేవుడు యేసునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేచి ఈ 2000 సంవత్సరాలుగా చనిపోయినటువంటి క్రీస్తునందు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు, ఈ రక్షకుడు, ఇవన్నీ ఇప్పుడు సిలువ మీద ఒకటే పేరు, యేసు క్రీస్తు లేక క్రీస్తు. నీ ఇష్టం. క్రీస్తునందు ప్రభువు మాటను బట్టి నేను మీకు తెలుపున్నది ఏమనగా, క్రీస్తునందుండి మృతులైన వారు లేతురు.
లేతురు. మొదట లేతురు. ఎలా లేస్తారట? మొదట లేస్తారు. లేస్తారు. ఆల్రెడీ 2000 సంవత్సరాల నుండి చచ్చిపోయినోళ్ళు మళ్ళీ లేవటమేంటి? అంటే అట్టొచ్చి అట్ట సమాధిలో పోయి అట్ట లేస్తారనే? అంటే కాదండి. వారి దేహాలు, ఆల్రెడీ వారి శరీరాలు అక్కడ మిగిలిపోయినాయి. అప్పుడప్పుడు నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఇంట్లోకి పోయాక ఒక ఛార్జర్ ఏదో మర్చిపోతావు, లేదు విలువైంది ఏదైనా వస్తువు ఆ చుట్టాల ఇంట్లో మర్చిపోతావు. అప్పుడు ఏం చేస్తా? కొద్ది దూరమే అయితే వెళ్ళి వెనక్కి వచ్చి తెచ్చుకుంటాం. తీసుకుంటాం. వెంటనే పోయి వెనక్కి వచ్చేసి తెచ్చుకుంటాం కదా. అవునండి. అదే వేరే ఊరు వెళ్ళిపోయావనుకో, తర్వాత వచ్చి తీసుకుంటాం. అది ఇదిగో చెబుతావు, ఇదిగో నేను వస్తాను, నేను జాగ్రత్త. వస్తాను, నేను తిరిగి తీసుకుని వెళ్తాను. అది భద్రంగా ఉంచు, భద్రంగా ఉంచు, భద్రపరచు. ఈ భద్రం చేయువాడున్నారే పరిశుద్ధాత్మ దేవుడు. తిరిగి వస్తానన్నాడే ఆయన తన శిష్యులకు అధికారం ఇచ్చి దూర ప్రాంతానికి వెళ్ళినవాడు. పరలోక ప్రాంతమునకు, ఆ పరలోక గవినిలోనికి నీవు ఆయన ఉన్నట్లు గుర్తిస్తున్నావు ప్రస్తుతానికి. ఆయన దూర ప్రాంతానికి, ఎంత దూరం అంటే తండ్రి సన్నిధికి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను సమకూర్చిన నా జనమా, నేను కట్టిన నా జనమా, ఈ మన్ను నేను ఎలా చేశానో ఆ మన్ను అలాగే నాకు కావాలి. నీ దేహములో ఒక మట్టి చిన్న ముద్ద కూడా విడువబడ వీల్లేదు. కొంతకాలము దాచబడుతున్నా. ఈ మన్ను నిన్ను కప్పివేస్తుంది. భూమి మీద బ్రతికి ఉంటే పరిశుద్ధాత్ముడు కప్పివేస్తున్నాడు గుడారమై. మరణించిన తరువాత మృతులు ఆయన స్వరము వినులాగున ఒక క్రమం పెట్టాడు. దేహము మన్నే గనుక మన్నులో కలుస్తుంది. అయితే కొంతకాలం కలుస్తుంది, కొంతకాలం. ఒక దినమున ఆ భద్రపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను, ఈ దేహాలను భూమిలో భద్రపరుస్తున్నాడు. అందుకనే క్రైస్తవులు సహజంగా కాల్చి బూడిద చేయరు. ఏం చేస్తారు? సమాధిలో ఎందుకు? పెట్టెలో ఈ పెడతారు. మన్నులో కలిసినవి బూడిదనైనా ఆయన ఆజ్ఞతో వెలికి రప్పించగలిగిన వాడే. కానీ మనకొక విధానం పెట్టాడు. ఈ దేహము మన్ను గనుక నీవు నేల మన్నువి, మన్నులో కలిసిపోతావు అన్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? ఆదికాండం 3:19లో ఆదాముతో ఈ మాట అంటున్నాడు. నీవు నేల మన్నువు కనుక తిరిగి మన్నులో కలుస్తావు. నరులారా రండి, తిరిగి రండి. తిరిగి రండి. అంటే ఈ మన్నును తిరిగి దేహముగా ధరించుకొనండి, రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ క్రీస్తు నందు మృతులైన వారు మొదట మొదట లేతురు. ఎలా లేస్తారు? ఆ రోజున క్రీస్తు పూర్వము నుండి యేసయ్య పునరుత్థానం వరకు ఎలా లేచారో అదే క్రమము రెండవ రాకడ, రహస్య రాకడ కాలములో జరగబోద్ది. వాళ్ళకో లెక్క, మనకో లెక్క ఉండదు. దేవుడు పెట్టిన నియమము ఆయనే పెట్టాడు. మరణ శాసనము రాసిన వాడు దానిని ఆచరిస్తేనే చెల్లునన్నాడు. అంటే మరణము రాసిన వాడు నీకు మరణము, నాకు మరణం వద్దని చెప్పలేదు. నేను దాన్ని పాటిస్తాను, నేను మీకును ఆ పాటింపు వర్తింపజేస్తున్నా. ప్రియ దైవ జనమా, ఈ దేహము శాశ్వతంగా మన్నులో ఉండిపోతుందా? ఇప్పుడు చెప్పండి. ఉండదండి. లేదండి. చూసారా? ఈ దేహమే లేపబడుద్ది. లేపబడ్డాక ఈ దేహము పరిస్థితి ఏంటి? అక్షరపుణమా. ఇప్పుడు ఈ దేహముతో 1 కొరింథీ 15:50 అంటాడు, రక్తమాంసములు దేవుని రాజ్యమును. స్వతంత్రించుకొననేరవు. కాబట్టి నీవు పైకి వెళ్ళాలి. మేఘము మోయగలిగినంత తేలిక కావాలి. అప్పుడప్పుడు మనలో బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తుంటారు.
100 కిలోలు ఉన్నోడు ఈ 40 రోజుల ఉపవాసాలు 21 రోజులు ఉంటాయి కదా, ఆ కాలంలో కూడా డైటింగ్ చేస్తారు. అదే 100 కిలోలు ఉంటారా లేరా? డైటింగ్ చేశాక ఒక 40 రోజులు అదే వెయిట్ ఉంటారా? తగ్గుతారు. ఏమవుతారు? తగ్గుతారు. తగ్గిన తర్వాత లావాటోళ్ళు కాస్త పలచబడ్డారనుకో, వాళ్ళని అడిగితే ఏమంటారు, ఎంత తేలిగ్గుందో అంటారా, లేకపోతే అబ్బాయి ఇంకా బరువుగుందంటారా కదా? అలాగే ఈ దేహము, బరువు, ఎముకలు, మాంసము, కండరాలు, ఈ రక్తము, వీటితో కేజీలకు కేజీలు పెరిగిపోయావు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ దేహం అలాగే లేచిన తరువాత ఆ పురుగులు పట్టిన మన్ను లేచాక ఆ శరీరాన్ని మహిమా శరీరముగా మారుస్తామన్నాడు. మహిమా శరీరము ఆయన మహిమయై ఉన్నాడు గనుక, ఆ మహిమ పరిశుద్ధాత్మ పూర్ణుడు గనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు గనుక నీ మీద పూర్తిగా పెడుతూ నిన్ను తీసుకుని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి ఎన్ని ఆధారాలు పెట్టాడో. యెహోవా ఆత్మ అనేకులను తీసుకుని వెళ్ళినట్లు యెహెజ్కేలు అంటున్నాడు, ఆత్మ నన్ను కొనిపోగా తీసుకొని పోగా అంటున్నాడు. ఇర్మియా కూడా అదే అంటున్నాడు. ఒకటి కాదు, ఆత్మ నీ బరువుని మోయగలిగిన ఆయన, నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను మోయగలిగినవాడు. సాదృశ్యంగా ఏలియా సుడిగాలి ఎత్తబడ్డాడు, అది సుడిగాలిలా వారికి కనిపించి ఉన్నాడు. ఆత్మ ఆయనను అగ్ని రథముల చేత కొనిపోబడ్డాడు. అంటే నీ బరువును ఆత్మ సంపూర్ణత పొందిన తరువాత ఈ శరీరం అక్షయ శరీరముగా, ఈ దేహము మహిమా దేహంగా మార్చబడిన తరువాత నీవెంత దూరమైనను ఆయనకు పెట్టబడిన మరి ఒక పేరు, 7 పేర్లున్నాయి పరిశుద్ధాత్మ దేవుడికి. పేరు పరిశుద్ధాత్మయే, కానీ ఆయనకు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే అనేకమైన, ఇక నేను చెప్పాలి, సత్య స్వరూపి 7 పేర్లతో పిలువబడుతున్నాడు. ఒక్కొక్క సమయము, ఒక్కొక్క సందర్భానికి తగిన విధముగా నీవు దుఃఖిస్తూ ఉన్నావా, నువ్వు వేదనలో ఉన్నావా, అప్పుడు నీలో ఆదరణిస్తూ ఉన్నాడు. నీకు సమాధానం లేక అల్లాడుతూ ఉన్నావా, అల్లాడుతూ ఉండి ఆయన సన్నిధికి వచ్చావా, అప్పుడు నీకు మరి ఒక పేరు. చూడండి, నీవు కృప కోసం ఎదురు చూస్తున్నావా, కృపాకర్తగా, ఆదరణకర్త. సత్యము లేక నీవు సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నావా, సత్యస్వరూపి. ఇలా నీ పరిస్థితులను బట్టి ఆయన నీలో కార్యసిద్ధిని చేస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు. వాళ్ళు ఆల్రెడీ మృతులు కదండి, మళ్ళా లేవటం ఏంటి అంటే వారి శరీరాలు ఇక్కడ కొంతకాలం ఆగిపోయింది, కొంతకాలం ఆగిని. ఈ మాట మనకు పలు చోట్ల పాత నిబంధనలు రాశాడు కూడా, మనమే గ్రహించట్లా. మృతులైన నీ వారు లేస్తారు, సమాధులు తెరుస్తాను. గత వారాలలో మీ ముందు ఈ మాటలను చాలా ఉంచాను. సమాధులు తెరుస్తాను, నిద్రించిన నీ వారు లేస్తారు. దానియేలుకి, మోషేకి, యెహెజ్కేలుకి, అనేక ప్రవక్తలకు ఈ మాట చెప్పాడు. ఇప్పుడు యేసుగా ఆయన వచ్చి క్రీస్తుగా మనకు కనపడి, అనగా శిలువ యాగము చేసి యేసు క్రీస్తు ఒక్కడేనని, నేనే సర్వాధికారిని తెలియపరుస్తూ, యేసు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులైన ప్రతి విశ్వాసిని ఆయన ఒక దినము వెంట పెట్టుకొని ఆయన వచ్చాక, మీరు ఇక్కడ ఉండండి నాయన, నాకు వేరొక మంద ఉంది, ఈ దొడ్డివి కానివి వేరొక దొడ్డి ఉంది, అది ఇంకా వాటిని తీసుకొని రావాలి.
నా స్వరము వినిపిస్తూ ఉన్నాను. మృతులు అక్షయులుగా లేపబడుతున్నారు. నీవు నేను అప్పుడు గనక ఇంకా రాకడ సమయము వెంటనే వచ్చినప్పుడు, అప్పటికి ఇంకా నువ్వు చనిపోకపోలేదు అంటే నిన్ను అలా మత్స్యమైన ఈ దేహం ధరిస్తుంది, అమర్త్యతను ధరిస్తుంది. ప్రియ దైవ జనమా, ఎంతటి గొప్ప కృప నీకు నాకు ఇచ్చాడో చూడండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది రోమ 14:17 ఒకసారి చదవమ్మా. 14:17 అంటే 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడే ఆలోచన. దేవుని రాజ్యము భోజనము పాజనము కాదు, నీతి సమాధానమే, పరిశుద్ధాత్మయందలి ఆనందమే అన్నాడు. ఇప్పుడు మనము చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాక మనకిక ఈ తిండి తిప్పలేం ఉండవు అని ఒక కంక్లూజన్కి వస్తారు. మానవ జ్ఞానముతో ఆలోచన చెయ్య వీల్లేదు. మన అంశము ఇదే. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం 2 విభాగాలుగా తన రాజ్యాన్ని స్థాపించాడు. దానియేలు 2వ అధ్యాయం 44-45 చదివితే, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును భూమి మీద స్థాపిస్తున్నాడు. అది దేవుని రాజ్యం. అంటే ఇప్పుడు దేవుని రాజ్యము పరలోకములో ఉందా? ప్రస్తుతము భూమి మీద ఉందా? భూమి మీద మధ్యనే ఉంది. లూకాసువార్త 17:21 చూస్తే దేవుని రాజ్యము ప్రస్తుతమునకు భూమి మీదే ఉంది. మరి ఈ రాజ్యములో ఉన్న నీ భోజనము పానము కాదు అన్నాడు అంటే నువ్వు తినట్లేదు కదా? తింటున్నావా? తింటున్నాము. ఏంది అంత సందేహం ఉంటారు భూమి మీద? ఇప్పుడు అవ్వవా? తింటున్నారుగా. మరి అదే ఆ మాట అన్నాడు అంటే ఇక్కడే ఆలోచన. ఈ దేవుని రాజ్యము భూమి మీద ఉన్నది. ఆయన రాజ్యములోనికి ప్రవేశించు వారు ఉన్నారు. వారు నీవు నేను భోజనం చేస్తున్నాము, పానం చేస్తున్నాము, సుఖ దుఃఖాలతో అన్నిటిలో ఉన్నాము. ఈ రాజ్యములో దానితో పాటు పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడ్డాం. ఒక దినము మరణం అనేది వస్తుంది. మరణము తర్వాత కొనిపోబడుతూ ఉన్నాము. ఆ పరలోక రాజ్యములో, ఆ శాశ్వత రాజ్యములో, ఆ పరదేశులో కూడా ఇవన్నీ ఉంటాయా? క్వశ్చన్ మార్క్. ఉండవండి. ఆలోచన చేసి మనం నెక్స్ట్ వీక్ మనము మన దినములో మనము ఈ అనేకమైతే ఇక్కడ 3 భాగాలు. ఇప్పుడైతే రాకడలోనికి ఎత్తబడు ఒక విధానము, రెండవది 1000 ఏళ్ల పరిపాలన, మూడవది శాశ్వత రాజ్యము. 1000 ఏళ్ల పాలన ఎక్కడ జరుగుతుంది, వాటి పరిస్థితి ఎలా పెట్టాడు. అలాగే శాశ్వత రాజ్య పాలన ఎక్కడ జరుగుతుంది, వాటిలో ఏమేమి ఉంటాయో మనము తెలుసుకుని ధన్యతను ఆపాదించిన దేవునికి ఆస్వాదిస్తూ ఆనందించదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.